విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో బుధవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో అందులో పనిచేసే ఒకరు మృతి చెందగా 15 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి కారణాలపై ఆరా తీస్తున్నారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబొరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా 2 తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మరో 6 పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ ఎం దీపికతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చిన కంపెనీల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందడం వల్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆసుపత్రి వైద్యులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.